అందరికీ నమస్కారం. నేను ఎన్కొల్లు శ్రీనివాసులు, కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ. ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేస్తానికి ముఖ్య కారణం, ఈ మధ్యకాలంలో రజనీ అనే ఒక అడ్వకేట్ జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి పోవటం జరిగింది. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులకు ఒకటే విన్నవిస్తున్నాను. మీడియా మిత్రులారా, మీరు దయచేసి ఇలాంటి పార్టీలు మారే థర్డ్ క్లాస్ మనుషుల్ని దయచేసి మీరు ఎంకరేజ్ చేయబాకండి. ఎందుకంటే వీళ్ళ జీవితాలే అబద్ధాలు. వీళ్ళు ఈరోజు ఈ పార్టీలో ఉంటే రేపు లోపల ఇంకో పార్టీలు ఉంటారు. వీళ్ళని ఎవరు పట్టించుకోరు సామాన్యులు. కానీ మీరు మీడియా మిత్రులు ఏం చేస్తున్నారంటే, వీళ్ళని ఏదో హీరోలు చేసి వీళ్ళని డిబేట్లు పిలిచి వీళ్ళని మీరు హీరోలు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి వారిని ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. వీళ్ళ జీవితం అబద్ధాలు, వీళ్ళే అబద్ధాలు. ఉదాహరణకి నిన్నటి వరకు ఆ రజనీ అనే ఆవిడ అడ్వకేట్ ఎలా జనసేన పార్టీ నుంచి ఎలా మాట్లాడిందో, అవతల వారిని ఎలా విమర్శించిందో, మీ డిబేట్లో కూర్చొని విమర్శించి అవతల పార్టీని, వైసీపీని మీ ముందే విమర్శించింది. కానీ నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండి ఈరోజు ఈ పార్టీలోకి వచ్చి తిరిగి అదే పార్టీ విమర్శిస్తుంది. ఇంకంటే అది అర్థం చేసుకోండి, ఈ థర్డ్ క్లాసు మనుషులు ఎలాంటి వారు. దయచేసి ఇలాంటి పార్టీ మారే థర్డ్ క్లాస్ మనుషుల్ని దయచేసి మీరు మీ మీడియాలో పిలిచి డిబేట్లో కూర్చోబెట్టి వీళ్ళని హీరోలు చేయొద్దు. ఆలోచించండి దయచేసి. చాలామంది ఉన్నారు. వాడు రేగణ లక్ష్మణరావు, రజనీ, ఇంకా చెప్పుకుంటూ పోయి చాలా ఉన్నాయి పేర్లు ఇలాంటి థర్డ్ క్లాస్ వాళ్ళు. దయచేసి వీళ్ళని మీరు పట్టించుకోవటం మానేస్తే వీళ్ళని దారిన పోయే వేదిక కూడా దేకదు. గుర్తుపెట్టుకోండి. దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకొని ఇటువంటి థర్డ్ క్లాస్ పార్టీలు మారే వాళ్ళని ఎవరిని పిలిచి మీ డిబేట్లో కూర్చోబెట్టి వీళ్ళని హీరోలు చేయొద్దు. దయచేసి ఆలోచించుకోండి మీడియా మిత్రులు. మీరు ఇంకో విషయం, మీరు మీ ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారు, నిజం మా యజం, ప్రజల కోసం మా పోరాటం, ప్రజల పక్షాన మా ఛానల్ అని. కాబట్టి నిజంగా మీరు ఇటువంటి థర్డ్ క్లాస్ వాళ్ళని, పార్టీలు మార్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా నిజంగా ప్రతిపక్షం పోరాడే వాళ్ళని పిలిచి గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టిన డిబేట్లో, అప్పుడు మీకు మీ ఛానల్కి సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, మీ ఛానల్ రేటింగ్స్ పెరుగుతాయి. అంతేగాని మీ రేటింగ్స్ కోసం ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ ఛానల్స్కున్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. ఆలోచించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.